మన ఫేవరెట్ ఎగ్ పులుసు కూర చేసేద్దామా? కడాయిలో నూనె వేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని చల్లారబెట్టుకోండి. అదే పాత్రలో ఉల్లిపాయలు, కాసిన్ని ఎల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోండి. ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టి నూనెలో లైట్ గా ఫ్రై చేసుకోండి. దీనివల్ల గుడ్లకు మసాలాలు బాగా పడతాయి. మసాలాలను పొడి చేసుకొని అందులోనే వేయించిన ఉల్లి వెల్లుల్లి వేసి మెత్తటి పేస్ట్ చేసుకోండి. నెయ్యిలో నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇందులో పసుపు, మెంతి పొడి, ఎండు కొబ్బరి పొడి, చాట్ మసాలా, కాస్త మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోండి. ఇందులో మసాలా పేస్ట్ వేసి 1 నిమిషం మగ్గించుకొని చీలికలుగా కోసిన ఉల్లిపాయలను వేసి కాస్త ఉప్పు వేసి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు మగ్గాక కారం వేసి 2-3 నిమిషాలు మగ్గించుకోండి. ఇందులో చింతపండు పులుసు, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న గుడ్లు వేసి 2 గుడ్లను కొట్టిపోయండి ఫ్లేవర్ కోసం. ఇవి 5 నిమిషాలు ఉడికాక కొత్తిమీర, కాస్త ధనియాల పొడి వేసి దింపేయండి. అంతే, ఎగ్ పులుసు రెడీ.